వావ్ ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రైడర్ విఎన్బి అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే మనం ఒక పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడికి అంటే లేహ్ లడాక్ అండ్ స్పితి వ్యాలీకి. 2024లో లేహ్ లడాక్ వెళ్ళేసి వచ్చాను. అప్పుడు ఒక 13 డేస్ ఏమో రైడ్కి వెళ్ళి ఉండే. సో ఇది మనం తీసుకెళ్ళబోయే లగేజ్ లేహ్ లడాక్ రైడ్ కోసం. సో ఇవి ఫేస్ మాస్క్లు అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా ఫేస్ మాస్కే. 3 ఫేస్ మాస్కులు క్యారీ చేస్తున్నాం. అండ్ ఇది చలి పెట్టకుండా ఉండడానికి మనం మామూలుగా రైడ్లో ఎక్కడ ఆగినప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోము కదా, సో ఇది చలి పెట్టకుండా ఉండడానికి. అండ్ ఇవి థర్మల్ సాక్సెస్, 4 pairs ఆఫ్ థర్మల్ సాక్సెస్. అండ్ ఇవి కూడా నార్మల్ సాక్సెసే. సో ఇవి ఒక 2 సెట్లు తీసుకెళ్తున్నాం. టోటల్ కలిపి ఒక 8 pairs ఉంటాయి. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా నేను లాస్ట్ టైం లడాక్ పోయినప్పుడు ఇంకో 2 pairs ఉన్నాయి. సో మొత్తం 10 pairs ఉన్నాయి సాక్సెస్. అందులో ఒక 6 pairs థర్మల్స్ అన్నట్టు, మిగతా 4 pairs నార్మల్ సాక్సెస్. అండ్ ఇది మన 30 లీటర్స్ బ్యాగ్. ఇది లాస్ట్ టైం లడాక్ పోయినప్పుడు తీసుకున్నా. ఇంకా యూజ్ఫుల్గా ఉంది. నార్త్ ఈస్ట్లో కూడా మస్తు యూజ్ అయింది. ఇది ఇంకో బ్యాగ్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు 2 ఉన్నాయి మన దగ్గర. ఇన్ కేస్ లగేజ్ ఏమైనా ఎక్కువ అయితే దీంట్లో లగేజ్ పెట్టుకొని, బంజీ కార్డ్స్ ఉన్నాయి కదా, బంజీ కార్డ్స్తో టాప్ బాక్స్ ఆర్ బైక్కి మౌంట్ చేయాలి. అండ్ ఇది రీసెంట్గా ఎడిటింగ్ కోసం తీసుకున్నాను నేను ట్యాబ్, లెనోవో ట్యాబ్ ఐడియా ప్రో ఇది. సో ఇది ట్యాబ్. మనం ఇప్పుడు డాటా ట్రాన్స్ఫర్ అండ్ ఎడిటింగ్ కూడా ఇందులోనే చేయాలి. సో ఈ రైడ్కి ట్యాబ్ కూడా తీసుకొస్తున్నా. అండ్ 2 సోప్స్, బ్రషెస్, అది మసాజ్ కోసం అది మసాజర్ అది తీసుకుంటున్నా. సన్ గ్లాసెస్, 2 pairs ఆఫ్ చార్జర్స్ తీసుకెళ్తున్నా. అండ్ ఇవి మన స్పీకర్స్, బ్లూటూత్ స్పీకర్స్, సో సాంగ్స్ వినడానికి స్పీకర్స్. అండ్ ఇవి ఈ 2 మన సడిల్ బ్యాగ్స్. సో మ్యాక్స్ ఇందులో రైడింగ్ గేర్ వేసుకుంటాం. ఓన్లీ థర్మల్స్ ఉన్నాయి కదా, థర్మల్స్ చిన్న ఐటమ్స్ మొత్తం ఈ 2 సైడిల్ బ్యాగ్స్ టాప్ బాక్స్లో సెట్ చేయాలి. అండ్ ఒక 2 pairs ఆఫ్ నార్మల్ డ్రెస్సులు తీసుకెళ్తున్నాం. సో అవి కూడా ఈ 2 సైడిల్ బ్యాగ్స్లలోనే సెట్ చేయాలి. మనకి ఇంపార్టెంట్ లగేజ్ అంతా టాప్ బాక్స్లో పెట్టుకోవాలి. అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని ఇది ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇమీడియట్గా తీసుకునేటట్టు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని ఇక ట్యాంక్ బ్యాగ్లో పెట్టేస్తా. స్లీపింగ్ బ్యాగ్ను టెంట్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో ఈసారి మేము ఈ రైడ్కి 2 వెళ్తున్నాం కాబట్టి చూడాలి ఎట్లా ఏదో రకంగా మేనేజ్ చేయాలి టెంట్ను స్లీపింగ్ బ్యాగ్ని. సో అవి 2 సెట్ అయితే మిగతా అంతా ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఇవి ఎక్స్ట్రా నీ ప్యాడ్స్ 2 ఉన్నాయి అన్నట్టు. ఇది కూడా క్యారీ చేస్తాం మ్యాక్సిమం. అండ్ ఇవి వచ్చేసి ఇదంతా రెయిన్ గేర్ అన్నట్టు. ఇద్దరు రైడర్స్ కోసం, పిలియన్ అండ్ రైడర్స్ కోసం రెయిన్ గేర్ ఇదంతా. ఇది నార్మల్ది, ఇది కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ నాది రైనాక్స్ది ఉంది, ప్లస్ ఆక్సర్ది కూడా ఉంది అన్నట్టు. సో 2 pairs ఉన్నాయి రెయిన్ గేర్ కూడా. సో వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి రెయిన్ గేర్ కూడా క్యారీ చేస్తున్నాం. మనకి చలి ప్రదేశాల్లో రెయిన్ గేర్ ఉంటే కొంచెం వామ్ ఉంటుంది. సో అందు గురించి రెయిన్ గేర్ కూడా తీసుకెళ్తున్నాం. సో ఓవరాల్గా ఇది లగేజ్ లేహ్ లడాక్ రైడ్కి. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఇది 2 సైడిల్ బ్యాగ్స్లోనూ టాప్ బాక్స్లో సెట్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, లైక్ చార్జర్స్, టైర్ ఇన్ఫ్లేటర్ అట్లాంటివి మాత్రం ఈ ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసేయాలి. అండ్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ అన్ని ట్యాంక్ బ్యాగ్లోనే ఉంటాయి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్సే ఉంటాయి. సో అవన్నీ ట్యాంక్ బ్యాగ్లో ఉంటాయి. ఇందులో మెయిన్ హెవీ అంటే స్వెటర్స్ అన్నట్టు. ఈ స్వెటర్స్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. అండ్ ఇంకా 2 హుడీస్ ఉన్నాయి, ప్లస్ 2 pairs ఆఫ్ నార్మల్ డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఇక్కడ ప్లేస్ సరిపోదని పెట్టలేదు. సో అవి కూడా బ్యాగ్స్లలో సెట్ చేయాలి. నార్మల్గా నార్త్ ఈస్ట్ పోయినప్పుడు నేను నా బైక్కి వెనక కూడా లగేజ్ పెట్టినా, లైక్ టెంట్ అది ఇది పెట్టినా. బట్ ఇప్పుడు పిలియన్ ఉంటారు కాబట్టి అట్లా పాసిబుల్ అవ్వదు. స్లీపింగ్ బ్యాగ్ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ టెంట్ మేనేజ్ చేయాలి. అయితే టాప్ బాక్స్ మీద పెట్టాలి, లేకపోతే సైడిల్ బ్యాగ్స్ మీద ఒక సైడిల్ బ్యాగ్ మీద టెంట్, ఇంకో సైడిల్ బ్యాగ్ మీద స్లీపింగ్ బ్యాగ్ పెట్టేసి సెట్ చేయాలి ఇక వాటిని. సో ఆ సెటప్ ఎట్లుంటుంది అనేది అది కూడా దీని తర్వాత యాడ్ చేసి పెడతాను చూడండి. అంటే బైక్కి మౌంట్ చేసేటప్పుడు లగేజ్ ఎట్లా పెడతా అనేది కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా ఇది మనం లేహ్ లడాక్కి తీసుకెళ్ళబోయే లగేజ్. సో ఇంకా దీంట్లో యాడ్ చేయని అంటే ఇప్పుడు ఇక్కడ లేనివి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తాను. లైక్ ఎట్లా అంటే ఒక నార్మల్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా, అవిను ఇంకొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళాలి.
30 డేస్ వెళ్తున్నాం ఈ రైడ్. 30 డేస్కి ఈ లగేజ్ నాకు తెలిసి సరిపోదు. మేము లేలో మళ్ళీ వాషింగ్కి ఇవ్వాలి. ఎట్లాగో మన కాడ అది ఉంది కదా రైడింగ్ గేర్ క్లీనర్. సో గేర్ అయితే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. బట్ క్లాత్ వచ్చేసి లేలో వాషింగ్కి ఇచ్చేయాలి. 30 డేస్ అంటే మనం ఒక 7 పేర్స్ అట్లా తీసుకెళ్తే వాటినే రొటేషన్ చేయాలి ఇంకా. సో ఇది ఇప్పుడు మనం ఈ లగేజ్ అంతా అందులో పెట్టేసి బైక్కి మౌంట్ చేసే వీడియో చూద్దాం. ఎట్లా చేస్తున్నా ఏందనేది, బైక్ ఎట్లా మౌంట్ చేస్తున్నా అనేది అది కూడా చూపిస్తా. సో ఈ రైడ్ వచ్చేసి కంప్లీట్గా 30 డేస్. అందులో అజయ్ అండ్ దేవ్ ఒక 15 డేస్ రైడ్ చేస్తారు లే లడాక్. సో నిన్న ప్యాక్ చేసాం కదా మన లగేజ్. ఇప్పుడు అది సైడిల్ బ్యాగ్స్లో పెట్టేసాం అండ్ టాప్ బాక్స్లో కూడా సెట్ చేసాం. అండ్ నాతో పాటు ఈ రైడ్కి దేవ్ వస్తున్నారు. సో దేవ్ లగేజ్ అంతా ఒక సైడిల్ బ్యాగ్లో, నా లగేజ్ అంతా ఒక బ్యాగ్లో పెట్టేశాను. ఇంకొన్ని థింగ్స్, గ్యాస్ స్టవ్లు, మనం నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన లగేజ్ కొంచెం ఉంది కదా, సేమ్ అదంతా టాప్ బాక్స్లో సెట్ చేశాను. అండ్ ఇవి 2 స్లీపింగ్ బ్యాగ్స్, ఒకటి దేవ్కి ఒకటి నాకు. ఇది అప్ టు -5 degrees వరకు చలి ఆపుతుంది అన్నట్టు. సో 2 స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాం. అండ్ ఇది డెక్కతలంలో రీసెంట్గా తీసుకున్నాను టెంట్. నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు టెంట్ అది ఆందివేలో ఎక్కడో వెళ్ళి పడిపోయింది. అఖిల్ వస్తున్నప్పుడు అఖిల్ బైక్ నుంచి ఆ టెంట్ ఇక్కడ పడిపోయిందంట నాగ్పూర్ దగ్గరలో. సో ఆ టెంట్ మిస్ అయిపోయింది. మళ్ళీ నేనైతే డెక్కతలంలో రీసెంట్గానే తీసుకున్నాను టెంట్. ఇది 2500 పడింది. 2 మెంబర్స్ ఫ్రీగా పడుకోవచ్చు, 3 మెంబర్స్ అయితే కొంచెం అడ్జస్ట్ కావాలి. అండ్ ఇది ఒక చిన్న బ్యాగ్ తీసుకెళ్తున్నాను. సో ఈ 2 సైడిల్ బ్యాగ్స్, 2 స్లీపింగ్ బ్యాగ్స్, మన టాప్ బాక్స్, టెంట్, చిన్న బ్యాగ్, అది మన రైడింగ్ గేర్ నార్త్ ఈస్ట్కి వెళ్ళే ముందు తీసుకున్నాం కదా రైనాక్స్ది, జాకెట్ అండ్ పాయింట్, మన హెల్మెట్. సో ఇది నా లగేజ్. సో కంప్లీట్గా ఇది నా లగేజ్. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో లెట్స్ రైడ్ టు లే లడాక్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి May 13, 2026. ఇప్పుడైతే లగేజ్ వెళ్ళి బైక్కి మౌంట్ చేద్దాం. అండ్ మన రైడ్ వచ్చేసి May 14th ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ అవుతుంది. సో అంత మార్నింగ్ మనం లగేజ్ మౌంట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. దీనికి ఈజీగా ఒక 1 to 2 hours పడుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా నార్త్ ఈస్ట్ తర్వాత. నార్త్ ఈస్ట్కి వెళ్ళేసి వచ్చి December 17th వచ్చిన. ఇది మే అంటే ఒక 5.5 months గ్యాప్ వచ్చింది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు సైడిల్ బ్యాగ్స్ మౌంట్ చేయడం. సో ఇప్పుడే మౌంట్ చేసి బైక్ అంతా రెడీ చేసి పెట్టేస్తే సెట్ ఇంకా. సో రేపు మార్నింగ్ 4కి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి 4-4:30 మధ్యలో రైడ్ స్టార్ట్ అవుతుంది. సో హైందవ్ అండ్ రాకీ, రాకేష్ని రాకీ అంటాం. సో హైందవ్ అండ్ రాకీ మహబాద్ నుంచి స్టార్ట్ అవుతారు 4కి. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మా మీటింగ్ పాయింట్ వచ్చేసి భూపాలపల్లి నియర్ బై ఎక్కడైనా ఒక బ్రేక్ తీసుకొని అక్కడ అందరం మీట్ అయ్యి ఇక్కడి నుంచి బై రోడ్డే మేము వెళ్తున్నాం అన్నట్టు వరంగల్ టు లడాక్. అజయ్ అండ్ దేవ్ వాళ్ళిద్దరు ఫ్లైట్కి వస్తున్నారు. హైదరాబాద్ టు చండీగఢ్ ఫ్లైట్లో వస్తున్నారు. సో May 14th మేమైతే స్టార్ట్ అవుతున్నాం. May 14th అంటే రేపు. సో ఇది ప్లాన్. అయితే హైందవ్, రాకేష్, నేను ముగ్గురం అయితే బై రోడ్ ఇక్కడ నుంచి లే లడాక్ అండ్ స్పితి వ్యాలీ కవర్ చేయబోతున్నాం. సో చాలా అండ్ ఈ రైడ్ వచ్చేసి ఒక 3 months బ్యాకే ప్లాన్ చేసిన నేను. మార్చ్లో అనుకుంటా. మార్చ్లో ప్లాన్ చేస్తే ఏప్రిల్లో అంత సెట్ అయిపోయింది. మేలో లీవ్స్ తీసుకొని May 14th నుంచి ఇక రైడ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ మేము రిటర్న్ June 12th వస్తాం ఇంటికి. సో వచ్చి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి యాజ్ యూజువల్గా పోవాలి. సో అది కామన్ అనుకోండి. అండ్ ఇప్పుడు మనమైతే లగేజ్ అంతా మన బైక్కి అయితే మౌంట్ చేద్దాం. లెట్స్ గో. అండ్ రేపు ఎర్లీ మార్నింగే మన రైడ్ ఉండబోతుంది మార్నింగ్ 4:30కి. సో అంత మార్నింగ్ నేను బ్లాగ్ చేయలేను, ప్లస్ ఇదంతా మౌంట్ చేయాలన్న కూడా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు. సో అందుకే ముందే మౌంట్ చేసేసి బైక్ అంతా సెట్ చేసి పెట్టేస్తే. అండ్ చెప్పడం మర్చిపోయాను, బైక్ నార్త్ ఈస్ట్కి వెళ్ళేసి వచ్చాక సనత్ నగర్ తీసుకెళ్ళి అక్కడ బైక్ సర్వీసింగ్కి ఇచ్చాను. చైన్స్ ప్యాకెట్ కొత్తది వేయించాను. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అన్నీ కొత్తయే. అండ్ బండి కూడా వాషింగ్ అయిపోయింది, సర్వీసింగ్ కూడా అయిపోయింది. అండ్ రీసెంట్గానే జస్ట్ నిన్ననే మన బైక్ 30,000 kilometers కూడా క్రాస్ అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం అనుకోండి లే లడాక్కి మన బైక్ మీద వెళ్ళడం. ఆల్రెడీ నేను వెళ్ళినా బట్ అది రెంటల్ బైక్ మీద, బట్ మన ఓన్ బైక్ మీద వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో ఈసారి అయితే వాళ్ళతో ఫస్ట్ టైం అన్నట్టు నేను రైడ్కి వెళ్ళడం. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. ఎప్పుడైనా నేను సోలో ఆర్ అఖిల్తోనే వెళ్ళిన రైడ్కి. ఒక్కసారేమో కర్ణాటకలో 2 other బైకర్స్తోని చిక్మంగళూరు అవంతా తిరిగేసి వచ్చాను. సో చాలామంది బైకర్స్తోని షార్ట్ రైడ్స్, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ చేసినా కానీ
ఇంత లాంగ్ రైడ్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చూద్దాం, 5 మెంబర్స్ కదా, అంటే నేను కాకుండా ఇంకా మిగతా 4 మెంబర్స్ బైకర్స్ని, వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి. ఇలా దేవ్కి అండ్ అజయ్కి లడాక్ ఎక్స్పీరియన్స్ లేదు. రాకీ అండ్ హైందవ్ ఒకసారి ప్యాకేజ్ సిస్టంలో వెళ్ళేసి వచ్చారు 2024లోనే, బట్ వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు లే లడాక్ని. సో ఇదే ఫస్ట్ టైం అందరికీ. ఇక నాకు కూడా నేను 13 days ఏమో రైడ్ చేశాను, బట్ అప్పుడు ఉమ్లింగ్లా మిగ్లా పాస్లు వాటికి హాన్లేకి అటు సైడ్ వెళ్ళలేదు, అండ్ స్పితి కూడా వెళ్ళలేదు. సో అందరికీ కొత్త కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు హైందవ్కి రాకీకి లైట్గా ఎక్స్పీరియన్స్ ఉంది లే లడాక్ ఎట్లా ఉంటుందో. అండ్ మనం రీసెంట్గానే నార్త్ ఈస్ట్ కంప్లీట్ చేసేసినాం కాబట్టి పీక్స్లో ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు చూద్దాం లే లడాక్ అండ్ స్పితి ఎట్లుంటుంది రైడ్ అయ్యింది అనేది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు లగేజ్ మౌంట్ చేద్దాం, లెట్స్ గో. మన బైక్ కిందనే ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ నేను 4 ఎప్పుడు అవుతుందా అని. అసలు నాకు నైట్ నిద్ర పడుతుందో కూడా అర్థమైతే లేదు. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేనైతే. చలో లేట్ అవుతుంది, ఇప్పుడు టైం వచ్చేసి 5 ఏమో అవుతుంది, ఈవినింగ్ 5 అవుతుంది. సో ఫాస్ట్గా లగేజ్ మౌంట్ చేసి అండ్ ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. లెట్స్ గో. ఇంకా మనం లగేజ్ అయితే ప్యాక్ చేద్దాం. బైక్కి లగేజ్ మౌంట్ చేద్దాం. బైక్ అయితే రెడీ ఉంది. So all set for Leh Ladakh ride.